హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శరత్ చంద్ర బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం డిడక్షన్స్ కాన్సెప్ట్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్, సో ఎస్బీఐ క్లర్క్ ఆర్ ప్రిలిమ్స్, పిఓ ప్రిలిమ్స్ ఆర్ క్లర్క్ ప్రిలిమ్స్, అలాగే ఐబిపిఎస్ క్లర్క్ ఆర్ ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్, అలాగే ఆర్ఆర్బి పిఓ ఆర్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్. ఈ 6 ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మినిమం 5 క్వశ్చన్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో మినిమం 5 మార్క్స్ వెయిటేజ్ ఆర్ మ్యాక్సిమం 10 మార్క్స్ ఆల్సో వెయిటేజ్ ఫర్ దిస్ చాప్టర్. సో చాప్టర్ నేమ్ ఈస్ డిడక్షన్స్ ఆర్ సిలాలిజమ్స్. సో మనం సిలాలిజమ్స్ అని కూడా పిలుస్తాం ఈ చాప్టర్ని. అలాగే కొన్ని బుక్స్లో డిడక్షన్స్ అని ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎంబీఏ ఎంట్రన్స్ లెవెల్ ఎగ్జామ్స్లో. బట్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ మోస్ట్లీ స్టూడెంట్స్ సిలాలిజమ్స్ అనే పాయింట్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ డిడక్షన్స్ అనే చాప్టర్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో వెన్ డయాగ్రమ్ మెథడ్ యూజ్ చేసుకొని ప్రాబ్లం చేయడం జరుగుతుంది, వెన్ డయాగ్రమ్ మెథడ్. బట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి రూల్స్ మెథడ్ అని ఉంటుంది. బట్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కి మనం వెన్ డయాగ్రమ్ మెథడ్ డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ 20 minutes సో ఈ బేసిక్స్ కానీ ఫాలో అయినట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ ప్రతి క్వశ్చన్ కి నీట్ గా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే, రైట్ డౌన్ ఎవ్రీవన్. దీస్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 types ఆఫ్ స్టేట్మెంట్స్. డిడక్షన్ చాప్టర్ లో మనం స్టేట్మెంట్స్ ని మెయిన్ గా 4 types గా డిస్కషన్ చేస్తూ ఉంటాం. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆల్ ఏస్ ఆర్ బీస్. The first statement is in the form of all A's or B's. And second one is some A's or B's. The second statement is in the form of some A's or B's. And third one is in the form of no A is B. Third one is in the form of no A is B. And final one is some A's are not B's. Some A's are not B's. సో మెయిన్లీ మనం 4 స్టేట్మెంట్స్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్, నో ఏ ఇస్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. నౌ ద ఫస్ట్ 2 ఆర్ కాల్డ్ పాజిటివ్ టైప్ స్టేట్మెంట్స్ అండ్ సెకండ్ 2 ఆర్ కాల్డ్ నెగటివ్ టైప్ స్టేట్మెంట్స్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఫస్ట్ 2 ఆల్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ ఏస్ ఆర్ బీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ టైప్. నో ఏ ఇస్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఆర్ కాల్డ్ నెగటివ్ టైప్. సో సింప్లీ ఇక్కడ మనం నో కానీ నాట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కానీ అలాగే కన్క్లూజన్స్ లో కానీ నో కానీ నాట్ కానీ ఉంటే సింప్లీ నెగిటివ్ టైప్, నో నాట్ కానీ మనకి ఇవ్వనట్లయితే పాజిటివ్ టైప్ అనే పాయింట్ గా గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో మెయిన్లీ ద స్టేట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ 4. అలాగే సో ప్రతి స్టూడెంట్ కూడా ఇంకో కేటగిరీ గుర్తుపెట్టుకోండి. సో దీస్ 2 ఆర్ కాల్డ్ యూనివర్సల్ టైప్ స్టేట్మెంట్స్. అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, నో ఏ ఇస్ బి ఇస్ కాల్డ్ యూనివర్సల్ type. In the same way, some A's are B's, some A's are not B's are called particular type. Particular type. So one category is positive and negative, another category is universal and particular. Okay, friends. So mainly 4 types of statements. Okay. So please remember. Next heading is representation of Venn diagrams. సో వెన్ డయాగ్రమ్ రిప్రజెంటేషన్ మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ డిడక్షన్ చాప్టర్ లో వెన్ డయాగ్రమ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 by 1 స్టేట్మెంట్ కి వెన్ డయాగ్రమ్ ఎలా డ్రా చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ మీన్స్ సింప్లీ ఆల్ ఏపీ ఆర్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఆర్ ఇన్ ఏషియా, ఆల్ ఏషియా ఆర్ ఇన్ వరల్డ్, ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ మీన్స్ ఏలో ఉన్న ప్రతి పార్ట్ కూడా బిలో ఉంటుందని మీనింగ్. అంటే సింపుల్ గా ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ విజయవాడ పీపుల్ ఆర్ ఇన్ ఏపీ, ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలని. సో అలాగే నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఈ డయాగ్రామ్ మీనింగ్ చెప్పగలరా? సపోజ్ 1 సర్కిల్ డ్రా చేసి ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకున్నాను. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ ఏస్. బట్ ఇన్ ది ఫస్ట్ డయాగ్రామ్ ఆల్ ఏస్ ఆర్ బీస్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. బట్ ఇన్ సెకండ్ డయాగ్రామ్
ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్టే, ఆల్ బీస్ ఆర్ ఏస్ కూడా కరెక్ట్. అంటే ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎక్కడైనా ఈ డయాగ్రామ్ కనిపించి ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్టా అంటే కరెక్ట్ అనేది చెప్పాలి. ఓకే, ఈ 2 డయాగ్రామ్స్ లో మనం ఈ డయాగ్రామ్ ని ఫస్ట్ డయాగ్రామ్ ని బేసిక్ డయాగ్రామ్ అని పిలుస్తాం. అదర్ దాన్ బేసిక్ డయాగ్రామ్ రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అని పిలుస్తాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ అంటే ఏంటి, వాటి యూజెస్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్స్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనగానే బేసిక్ డయాగ్రామ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్, ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఈస్ సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద బేసిక్ డయాగ్రామ్ ఫర్ సమ్ ఏస్ ఆర్ బీస్ ఈస్ దిస్ వన్. ది ఫస్ట్ సర్కిల్ ఈజ్ ఏ, సెకండ్ సర్కిల్ ఈజ్ బి. సో సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏలో ఉన్న కొన్ని పార్ట్స్ బిలో ఉన్నాయి అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఈ డయాగ్రామ్ మీనింగ్ ఏంటమ్మా, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇఫ్ ఆల్ ఏస్ ఆర్ బీస్ ఈస్ కరెక్ట్ దెన్ సమ్ ఏస్ ఆర్ బీస్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? డెఫినెట్లీ కరెక్ట్. సో ఆల్ ఏస్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి కరెక్ట్ అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ ఏ ఆల్సో బి అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సో ఈ డయాగ్రామ్ మీనింగ్ ఏంటి సార్ అంటే ఆల్ బీస్ ఆర్ ఏస్. ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటే సమ్ బీస్ ఆర్ ఏస్ కూడా కరెక్ట్ అవుతుంది. సమ్ బీస్ ఆర్ ఏస్ కరెక్ట్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అనే కదా. మీరు అబ్జర్వ్ చేసి ఫస్ట్ డయాగ్రామ్ లో సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే సమ్ బీస్ ఆర్ ఏస్ కరెక్ట్ అవుతుంది కదా. ఓకే, అంటే ఈ డయాగ్రామ్స్ ఈ దిస్ వన్ అండ్ ఈ డయాగ్రామ్ అండ్ ఈ డయాగ్రామ్, ఈ 2 డయాగ్రామ్స్ మీకు ఎక్కడైనా కనిపించి సమ్ ఏస్ ఆర్ బీస్ కరెక్టా అంటే కరెక్ట్ అనే తీసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. అలాగే ఈ డయాగ్రామ్ మీనింగ్ ఏంటమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఆల్రెడీ ఈ కొన్ని 1 or 2 డయాగ్రామ్స్ ప్రీవియస్ ఆల్ ఏస్ ఆర్ బీస్ లో వచ్చాయి, బట్ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్ట్, ఆల్ బీస్ ఆర్ ఏస్ కరెక్ట్. లాస్ట్ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్ట్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ కూడా కరెక్టే. సో ఫైనల్ గా సమ్ ఏస్ ఆర్ బీస్ కి నేను ఎన్ని పాసిబిలిటీ డయాగ్రామ్స్ డ్రా చేశాను, 4 డయాగ్రామ్స్ డ్రా చేశాను. ఈ 4 డయాగ్రామ్స్ లో ఫస్ట్ డయాగ్రామ్ ఈస్ కాల్డ్ బేసిక్ డయాగ్రామ్ సార్, రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ ఫర్ సమ్ ఏస్ ఆర్ బీస్. ఈ 3 డయాగ్రామ్స్ ని ఆల్టర్నేట్ డయాగ్రామ్ గా చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి కి బేసిక్ డయాగ్రామ్ ఏంటి సార్ అంటే ఏ ఈజ్ నాట్ ఇన్ బి అండ్ బి ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఏ. అంటే ఏలోని ఏ పార్ట్ కూడా బి అవ్వట్లేదు, బిలోని ఏ పార్ట్ కూడా ఏ అవ్వట్లేదు అని మీనింగ్. సో ఈ నో ఏ ఈజ్ బి అనే స్టేట్మెంట్ కి అదే బేసిక్ డయాగ్రామ్ అదే ఆల్టర్నేట్ డయాగ్రామ్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే నో ఏ ఈజ్ బి ఎక్కడ కనిపించినా సరే స్టేట్మెంట్స్ లో అయినా కన్క్లూజన్స్ లో అయినా, సో నో ఏ ఈజ్ బి అంటే ఏబి సపరేట్ గా మనం డ్రా చేయాలి అనేది గుర్తుండాలి. నెక్స్ట్ ద లాస్ట్ వన్ అండ్ డేంజరస్ స్టేట్మెంట్ ఇన్ డిడక్షన్స్ చాప్టర్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలమ్మా ప్రతి ఒక్కరు. ఫస్ట్ నేను సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇలా డ్రా చేశాను. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఏలోని కొన్ని పార్ట్స్ బి అవ్వట్లేదని మీనింగ్. దిస్ పార్ట్ అంటే ఈ డయాగ్రామ్ మీనింగ్ఫుల్ గా సమ్ ఏస్ ఆర్ నాట్ బి సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, అది కూడా అబ్జర్వ్ చేయి. This one is B, this one is A. Small circle is B and big circle is A. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ లో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఎస్ కరెక్ట్. ఈ పార్ట్ అంతా కూడా బి అవ్వట్లేదు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఎస్. బట్ ద మెయిన్ డయాగ్రామ్ ఫర్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈస్ this one. What is the meaning of this diagram, sir? No A is B. But some A's are not B's kindu draw chesaru, sir. So no A is B means A is not in B. Every part of A is not in B. Every part of A is not in B means some parts of A also not in B. Is it correct or wrong? Yes, correct. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
ఈ ఫస్ట్ డయాగ్రామ్ ని బేసిక్ డయాగ్రామ్ గా తీసుకుంటున్నాను, బాటమ్ లో ఉన్న 2 డయాగ్రామ్స్ ని ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు మన మైండ్ కి కంప్లీట్ గా స్ట్రక్ అయిపోతుంది. సో డౌట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, అసలు బేసిక్ డయాగ్రామ్ ఇవే ఎందుకు తీసుకోవాలి, వేరే డయాగ్రామ్ తీసుకోవచ్చు కదా, ఈ 3 డయాగ్రామ్స్ లో ఆ డయాగ్రామే బేసిక్ డయాగ్రామ్ ఎందుకు, వేరే డయాగ్రామ్స్ తీసుకోవచ్చు కదా, మెయిన్ డయాగ్రామ్ అదే ఎందుకు చెప్తున్నారు అనే పాయింట్ ఇక్కడ డిస్కషన్కి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఓవర్లాప్ తక్కువ ఉంటుందో ఆ డయాగ్రామ్ ని మనం బేసిక్ డయాగ్రామ్ గా తీసుకుంటున్నాం. ఓవర్లాప్ తక్కువ ఎందుకని అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, లీస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక కన్క్లూజన్ సాటిస్ఫై అయిందంటే బెటర్ పాసిబుల్ సిచ్యువేషన్ లో ఆటోమేటిక్ గా సాటిస్ఫై అవుతాయని మీనింగ్. మన ఈ చాప్టర్ ఏమేంటి, మన చాప్టర్ ఏమేంటంటే ఇలా మనకి స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పడం మన వర్క్ అన్నమాట. మనం ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ మెథడ్ ద్వారా సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్, లిజన్. ఏదైనా ఒక కన్క్లూజన్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇచ్చిన ప్రతి సిచ్యువేషన్ లో కూడా కన్క్లూజన్ సాటిస్ఫై అయితేనే, కన్క్లూజన్ కరెక్ట్ అయితేనే ఫైనల్ గా కరెక్ట్. సమ్ టైమ్స్ కరెక్ట్, సమ్ టైమ్స్ రాంగ్ అయితే ఫైనల్ గా కన్క్లూజన్ ని రాంగ్ గా తీసుకోవాలి. ఏదైనా ఒక పర్సన్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్తామంటే ప్రతి సిచ్యువేషన్ లో కరెక్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ కన్క్లూజన్ కరెక్ట్ అని ఎప్పుడు డిసైడ్ చేస్తాం సార్ అంటే ప్రతి సిచ్యువేషన్ లో కూడా కరెక్ట్ అవ్వాలి. ఓకే, లిజన్ మై ఫ్రెండ్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఏస్ ఆర్ బీస్ కి 2 డయాగ్రామ్స్ డ్రా చేశాను కదా, ఈ 2 డయాగ్రామ్స్, ఈ 2 డయాగ్రామ్స్ లో ఏ కి బి కి మధ్య ఓవర్లాప్ ఎక్కడ తక్కువ ఉంది సార్ అంటే నేను డ్రా చేసిన బేసిక్ డయాగ్రామ్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్ బేసిక్ డయాగ్రామ్ లో ఎవరీ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి బట్ ఎవరీ పార్ట్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఇన్ ఏ. కాబట్టి కంపేర్ టు ది సెకండ్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్ లో ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ ఏస్, బట్ ఇన్ ఫస్ట్ డయాగ్రామ్ ఆల్ ఏస్ ఆర్ బీస్ మాత్రమే కరెక్ట్. అంటే ఈ 2 డయాగ్రామ్స్ లో ఏకి బికి మధ్య ఓవర్లాప్ ఎక్కడ తక్కువ ఉంది సార్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ డిసైడ్ చేస్తాం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ డయాగ్రామ్ బేసిక్ డయాగ్రామ్ ఆర్ మెయిన్ డయాగ్రామ్ ఫర్ ఆల్ ఏస్ ఆర్ బీస్, సెకండ్ డయాగ్రామ్ ఆల్టర్నేట్ డయాగ్రామ్ గా చెప్పుకుంటున్నాం. అలాగే సమ్ ఏస్ ఆర్ బీస్ డయాగ్రామ్స్ 4 డయాగ్రామ్స్ డ్రా చేశాను. ఈ 4 డయాగ్రామ్స్ లో ఏకి బికి మధ్య ఓవర్లాప్ ఎక్కడ తక్కువ ఉంది సార్ అంటే మనం డ్రా చేసిన బేసిక్ డయాగ్రామ్ లోనే తక్కువ ఉంది. సో కాబట్టి దీన్ని బేసిక్ డయాగ్రామ్ గా తీసుకుంటున్నాం, రిమైనింగ్ అన్నిటిని కూడా ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ గా చెప్పుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే నో ఏ ఈజ్ బి కి మనకి బేసిక్ డయాగ్రామ్ ఆల్టర్నేట్ డయాగ్రామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నో ఏ ఈజ్ బి అంటే ఎక్కడ చూసినా సరే సపరేట్ గా ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఇక్కడే క్వశ్చన్ డౌట్ స్టార్ట్ అయిపోయి మనం ఫస్ట్ నుంచి డిస్కషన్స్ చేయడం జరిగింది. సో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, నేను డ్రా చేసిన ఈ 3 డయాగ్రామ్స్ లో ఏకి బికి మధ్య ఓవర్లాప్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 ఉందని. సో అసలు ఓవర్లాప్ లేదు, కాబట్టి దీన్ని బేసిక్ డయాగ్రామ్ గా చెప్పుకుంటాం, రిమైనింగ్ 2ని ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ గా చెప్తాం. సో ఫైనల్లీ మై కన్క్లూజన్ ఏంటి సార్ అంటే మీరు బేసిక్ డయాగ్రామ్స్ టోటల్ గా 3 డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి సార్ అంటే ఆల్ ఏఎస్ఆర్బీస్ కి ఒక బేసిక్ డయాగ్రామ్, సమ్ ఏఎస్ఆర్బీస్ కి ఆల్ ఏఎస్ఆర్బీస్ కి ఈ డయాగ్రామ్ గుర్తుండాలి, సమ్ ఏఎస్ఆర్బీస్ కి ఈ డయాగ్రామ్ గుర్తుండాలి. అలాగే నో ఏ ఈజ్ బి అని ఇచ్చిన, సమ్ ఏఎస్ఆర్ నాట్ బీస్ అని ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్ రెండు కూడా సిమిలర్. దీనికి మరలా మనం సపరేట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు నో డౌట్ నో ఏ ఈజ్ బి ఇచ్చిన, సమ్ ఏఎస్ఆర్ నాట్ బీస్ ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్ లో సపరేట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ ఆల్టర్నేట్ లో ఈ 3 డయాగ్రామ్స్ లో ఏ ఎలా ఉన్నా కూడా మనం అబ్జర్వేషన్ లో చేస్తాం, బట్ బేసిక్ డయాగ్రామ్ లో రెండు కూడా సపరేట్ గా ఉండాలనే పాయింట్ గుర్తుండాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు దాకా నేను చెప్పిన డిస్కషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఆల్ ఏఎస్ఆర్బీస్, సమ్ ఏఎస్ఆర్బీస్, నో ఏఈస్ బి, సమ్ ఏఎస్ఆర్ నాట్ బీస్. ఈ 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ 2 ఆర్ కాల్డ్ పాజిటివ్, నెక్స్ట్ 2 ఆర్ కాల్డ్ నెగిటివ్. సో సింపుల్ గా నో గానీ నాట్ గానీ కనిపిస్తే నెగిటివ్ టైప్ అని పిలుస్తాం, నో నాట్ కనిపించకపోతే పాజిటివ్ టైప్ అని పిలుస్తాం. అలాగే ఆల్ అండ్ నో టైప్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ టైప్, అలాగే సమ్ నాట్ ఆర్ కాల్డ్ పర్టికులర్ టైప్ అనేది గుర్తుండాలి. సో ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం వలన కొన్ని క్వశ్చన్స్ ని మనం వితౌట్ పెన్ ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సమ్ కనిపించింది అంటే పర్టికులర్ అనే పాయింట్ గుర్తుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, సో ఈ డయాగ్రామ్స్ మీరు డ్రా చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొసీజర్. ఓకే ఫ్రెండ్స్, మనకి స్టేట్మెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? 4 టైప్స్ ఉంటాయని చెప్పాను. బట్ ఇప్పటి నుంచి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి.
స్టేట్మెంట్స్ టూ టైప్స్ ఏంటి సార్ అంటే వన్ ఈజ్ పాజిటివ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్. సో దీస్ టూ ఆర్ పాజిటివ్ అండ్ దీస్ టూ ఆర్ నెగిటివ్. సో నో నాట్ కనిపిస్తే నెగిటివ్, నో నాట్ కనిపించకపోతే పాజిటివ్. అలాగే మనకి ఇప్పటి నుంచి కన్క్లూజన్స్ లో 3 టైప్స్ ఉంటాయి. మన ప్రొసీజర్ ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పడం మన వర్క్ అన్నమాట, యూజింగ్ వెన్ డయాగ్రమ్ మెథడ్. ఓకే, సో స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్. అదే కన్క్లూజన్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఏంటి సార్ అంటే వన్ ఈజ్ పాజిటివ్ టైప్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ టైప్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పాసిబిలిటీ టైప్ అని మీనింగ్. పాజిటివ్ టైప్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ చేయాలి, నెగిటివ్ టైప్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ చేయాలి, అలాగే పాసిబిలిటీ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ చేయాలి అని అర్థం చేసుకుంటే మనకి చాప్టర్ నీట్ గా అర్థమైనట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ టైప్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక కన్క్లూజన్ కరెక్ట్ అని చెప్పాలి అంటే 2 డయాగ్రామ్స్ లో చెక్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ బేసిక్ డయాగ్రామ్, అనదర్ వన్ ఈజ్ ఆల్టర్నేట్ డయాగ్రామ్. పాజిటివ్ కన్క్లూజన్స్ అంటే ఆల్ అండ్ సమ్, ఆల్ టైప్ అండ్ సమ్ టైప్. అసలు బేసిక్ డయాగ్రామ్ అంటే ఏంటి సార్, అది ఫస్ట్ పాయింట్. ఈ బేసిక్ డయాగ్రామ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ మొత్తాన్ని కంబైన్డ్ చేస్తూ డ్రా చేసే డయాగ్రామ్ నే బేసిక్ డయాగ్రామ్ అని పిలుస్తాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ మొత్తాన్ని క్లబ్ చేస్తూ మనం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం, దాన్నే బేసిక్ డయాగ్రామ్ గా తీసుకుంటాం. ఈ బేసిక్ డయాగ్రామ్ లో పాజిటివ్ కన్క్లూజన్స్ ని డిసైడ్ చేస్తాం. ట్రూ వస్తే ట్రూ పెడతాం, ఫాల్స్ వస్తే ఫాల్స్ పెడతాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే నెగిటివ్ టైప్ కన్క్లూజన్స్ కానీ వచ్చినట్లయితే, అంటే నో టైప్ కానీ సమ్ నాట్ టైప్ కానీ కన్క్లూజన్స్ వచ్చినట్లయితే, ఇవి ఒకవేళ బేసిక్ డయాగ్రామ్ లో కరెక్ట్ అయితే కంపల్సరీగా ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో కూడా చెక్ చేసుకోవాలి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో కూడా కరెక్ట్ అయితే ఫైనల్ గా కరెక్ట్, ఒకవేళ ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో రాంగ్ అయితే రాంగ్ గా కన్సిడర్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఒక కన్క్లూజన్ ని కరెక్ట్ అని తీసుకోవాలి అంటే ప్రతి సిచ్యువేషన్ లో కరెక్ట్ అవ్వాలనే పాయింట్ గుర్తుండాలి. బేసిక్ లో కరెక్ట్ అయ్యి ఆల్టర్నేట్ లో రాంగ్ అయినా, బేసిక్ లో రాంగ్ అయ్యి ఆల్టర్నేట్ లో కరెక్ట్ అయినా కూడా ఫైనల్ గా రాంగ్. కాబట్టి మనం యాక్చువల్ గా బేసిక్ లో రాంగ్ అయినప్పుడు ఆల్టర్నేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి బేసిక్ లో కరెక్ట్ అయినప్పుడు నెగిటివ్ టైప్ కన్క్లూజన్స్ కంపల్సరీగా ఆల్టర్నేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్టర్నేట్ పాజిటివ్ టైప్ కన్క్లూజన్స్ వస్తే డైరెక్ట్ గా డిసైడ్ చేస్తాం సార్, నెగిటివ్ వస్తే ఆల్టర్నేట్ డ్రా చేయమన్నారు కదా, ఎలా చెక్ చేసుకోవాలనే పాయింట్ కోసం ఒక 5 minutes డిస్కషన్, ఒక 1 minute వినండమ్మా. నో టైప్, సమ్ టైప్. సో యాక్చువల్ గా నో టైప్ కి డయాగ్రామ్ ఏంటి సార్ అంటే నో ఏ ఈజ్ బి అంటే ఏలోని ఏ పార్ట్ కూడా బిలో టచ్ అవ్వదు. అలాగే సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏలోని కొన్ని పార్ట్స్ బిలో ఉన్నాయి. ఇవి డయాగ్రామ్స్. ఇప్పుడు నార్మల్ గా అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు చెప్పడానికి ట్రై చేయండి. నో ఏ ఈజ్ బి అంటే ఏలోని ఏ పార్ట్ కూడా బి కాదు. ఏలోని ఏ పార్ట్ కూడా బి కాదు అనేది కరెక్ట్ అయితే సమ్ ఏస్ ఆర్ బీస్, ఏలోని కొన్ని పార్ట్స్ బి అవుతాయి అనేటువంటిది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. ఒకవేళ ఏలోని కొన్ని పార్ట్స్ బి అవుతాయి అనేటువంటిది కరెక్ట్ అయితే ఏలోని ఏ పార్ట్ కూడా బి కాదు అనేటువంటిది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పే కన్క్లూజన్ ఏంటి సార్ అంటే నో ఏ ఈజ్ బి కరెక్ట్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. అలాగే సమ్ ఏస్ ఆర్ బీస్ అనే కన్క్లూజన్ కరెక్ట్ అయినప్పుడు నో ఏ ఈజ్ బి అనే టైప్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. అంటే ఈ 2ని మనం కాంప్లిమెంటరీ పేర్స్ అని పిలుస్తాం. కాంప్లిమెంటరీ పేర్స్ అంటే నో కరెక్ట్ అయినప్పుడు సమ్ రాంగ్ అవుతుంది, సమ్ కరెక్ట్ అయినప్పుడు నో రాంగ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అంటే వీటిని ఆపోజిట్ పేర్స్ అని పిలుస్తాం. నేను మీకు ఇందాక పాజిటివ్ కన్క్లూజన్స్ అయితే డైరెక్ట్లీ డిసైడెడ్ బై యూజింగ్ బేసిక్ డయాగ్రామ్ అని చెప్పాను. బట్ నెగిటివ్ కన్క్లూజన్స్ అయితే కంపల్సరీగా ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో చెక్ చేసుకోవాలని చెప్పాను. ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే సపోజ్ మనకి నో టైప్ కన్క్లూజన్ కానీ బేసిక్ డయాగ్రామ్ లో కరెక్ట్ అయితే కంపల్సరీగా ఆల్టర్నేట్ లో ఏమని చెక్ చేయాలి సార్ అంటే సమ్ టైప్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే నోకి ఆపోజిట్ పేరేంటి, సమ్. ఈ సమ్ అనే కన్క్లూజన్ సేమ్ స్టేట్మెంట్స్ తోటి
పాసిబిలిటీ కానీ ఉన్నట్లయితే అంటే కరెక్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఒకవేళ ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో సమ్ కానీ కరెక్ట్ అయినట్లయితే నో ఏమవుతుంది అక్కడ రాంగ్ అవుతుంది. అంటే నో బేసిక్ లో కరెక్ట్ బట్ ఆల్టర్నేట్ లో రాంగ్ అయింది కాబట్టి ఇది ఎవ్రీ టైం కరెక్ట్ రావట్లేదు కాబట్టి ఫైనల్ గా రాంగ్ పెట్టేస్తాం. బట్ ఒకవేళ నో బేసిక్ లో కరెక్ట్ బట్ ఆల్టర్నేట్ ఏమని డ్రా చేయమని చెప్పాను, సమ్ డ్రా చేయమని చెప్పాను. ఒకవేళ సమ్ రాంగ్ వస్తే అక్కడ నో ఏమైనట్టు, కరెక్ట్ అయినట్టు. అంటే ఫైనల్ గా నో బేసిక్ లో కరెక్ట్, ఆల్టర్నేట్ ఏం డ్రా చేయాలి, సమ్ తీసుకొని డ్రా చేయాలి. సమ్ కరెక్ట్ వస్తే నో రాంగ్ అవుతుంది ఇక్కడ. అంటే నో ఫస్ట్ కరెక్ట్ సెకండ్ రాంగ్ కాబట్టి ఫైనల్ గా రాంగ్. ఒకవేళ నో కరెక్ట్ బేసిక్ లో మనం సమ్ తీసుకొని డ్రా చేసాం బట్ సమ్ రాంగ్ వచ్చినట్లయితే నో అగైన్ కరెక్ట్ అని. సో నో అగైన్ కరెక్ట్ అంటే ఫైనల్ గా కన్క్లూజన్ బికమ్ కరెక్ట్ అని. ఓకే ఫ్రెండ్స్, ఒక హెడ్డింగ్ ఏంటి సార్ అంటే కాంప్లిమెంటరీ పేర్స్ అని తీసుకోండి. కాంప్లిమెంటరీ పేర్స్ టాప్ అది బాటమ్ లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. కాంప్లిమెంటరీ పేర్స్, కాంప్లిమెంటరీ పేర్స్ 2 నెగిటివ్స్ కి 2 పాజిటివ్స్ వస్తాయి. నో ఏ ఈజ్ బి కి కాంప్లిమెంటరీ పేర్ ఏంటి సార్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే నెగిటివ్ కన్క్లూజన్ మనం డైరెక్ట్ గా డిసైడ్ చేయలేం కాబట్టి ఆల్టర్నేట్ లో డిసైడ్ చేస్తాం. ఆల్టర్నేట్ లో నోకి ఏమని డ్రా చేయాలి సార్ అంటే సమ్ తీసుకొని డ్రా చేయాలి. అలాగే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కి కాంప్లిమెంటరీ పేర్ ఎవరు సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్. ఈ 2 కాంప్లిమెంటరీ పేర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సో నో ఏ ఈస్ బి కి కాంప్లిమెంటరీ పేర్ సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ కి కాంప్లిమెంటరీ పేర్ ఆల్ ఏస్ ఆర్ బీస్. సో వన్స్ అగైన్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కరెక్ట్ అంటే ఏలోని కొన్ని పార్ట్స్ బి కావు అని మీనింగ్. అప్పుడు ఏలోని అన్ని పార్ట్స్ బి అవుతాయి అనేటువంటిది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. అంటే ఇవి రెండు కూడా మనం ఆపోజిట్ పేర్ అని చెప్తాం. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కరెక్ట్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ రాంగ్. ఒకవేళ ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్ట్ అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈస్ రాంగ్. కాబట్టి ఈ 2ను కూడా ఆపోజిట్ పేర్ గా తీసుకుంటాం. సో ఫైనల్ గా ఇప్పటిదాకా నేను చెప్పిన డిస్కషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే జస్ట్ రీకాల్ చేస్తున్నాను 5 minutes. టోటల్లీ 4 types ఆఫ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆ 4 types ని మళ్ళీ 2 types గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్. నో ఏ ఈస్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఆర్ కాల్డ్ నెగిటివ్. అలాగే కన్క్లూజన్స్ లో 3 types ఆఫ్ కన్క్లూజన్స్ ఉంటాయని చెప్పాను. పాజిటివ్ టైప్, నెగిటివ్ టైప్ అండ్ పాసిబిలిటీ టైప్. సో పాజిటివ్ టైప్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అని టైప్. నెగిటివ్ అంటే నో ఏ ఇస్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. అలాగే పాసిబిలిటీ లో కూడా మరలా మనకి 2 types ఉంటాయి, పాసిబిలిటీ, నాట్ ఏ పాసిబిలిటీ అని. వాటి గురించి మనం బ్రీఫ్ గా నెక్స్ట్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాసిబిలిటీ అంటే కన్క్లూజన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, నో ఏ ఇస్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇలా డిస్కషన్ చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్స్ ప్రతి ఒక్కరూ డ్రా చేయాలి. బేసిక్ డయాగ్రామ్స్ గుర్తుండాలి. దాంతోపాటు ఈ కాంప్లిమెంటరీ పేర్స్ అనే పాయింట్ గుర్తుండాలి. ఈ కాంప్లిమెంటరీ పేర్స్ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి సార్ అంటే నెగిటివ్ టైప్ కన్క్లూజన్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ లో చెక్ చేస్తాం. ఓకే, జస్ట్ ఇప్పుడు దాకా నేను చెప్పిన బేసిక్స్ తోటి ఒక 10 questions 10 minutes డిస్కషన్ చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పాను మరలా పాజిటివ్ కన్క్లూజన్స్ ఆర్ డిసైడెడ్ బై యూజింగ్ ఓన్లీ బేసిక్ డయాగ్రామ్. ఓకేనా, అదే నెగిటివ్ కన్క్లూజన్స్ కానీ అయినట్లయితే ఆల్టర్నేట్ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ నేను అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ బ్లాక్, ఆల్ బ్లాక్ ఆర్ పింక్. సో మనం ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి సార్ అంటే స్టేట్మెంట్స్ మొత్తాన్ని క్లబ్ చేస్తూ ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ బ్లాక్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ లాగా అర్థం చేసుకోవాలి. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ బ్లాక్. అలాగే ఆల్ బ్లాక్ ఆర్ పింక్, ఆల్ బ్లాక్ ఆర్ పింక్. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ని క్లబ్ చేసి డయాగ్రామ్ డ్రా చేశాను. ఇప్పుడు కన్క్లూజన్స్ మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ పాజిటివ్స్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయా? పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చుగా.
ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ పింక్ అన్నాడు. ల్యాప్టాప్స్ అనే పింక్ లోపల ఉన్నాయా లేవా? ఎస్ ఉన్నాయి. సో ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ ఇన్ పింక్. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ కన్క్లూజన్, ఆల్ బ్లాక్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ బ్లాక్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మనకి ఆల్ బ్లాక్ ఆర్ ల్యాప్టాప్ అవ్వట్లేదు, కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఈస్ రాంగ్. సో ఫైనల్ గా ఓన్లీ వన్ ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఓన్లీ వన్ ఫాలోస్ మేబీ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ అంత ఫాస్ట్ గా ఎందుకు కంప్లీట్ అయింది సార్ అంటే మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ పాజిటివ్స్. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ పాజిటివ్ గురించి డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనకి నెగిటివ్స్ వస్తాయి, అలాగే థర్డ్ వీడియోలో పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ లైట్ ఈజ్ డార్క్. ఆల్ లైట్ ఈజ్ డార్క్. నేను లైట్ ని ఎల్లగా తీసుకుంటున్నాను, లేదా మీరు నీట్ గా రాయండి. ఆల్ లైట్ ఈజ్ డార్క్. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ డార్క్స్ ఆర్ పవర్. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ లో ఓన్లీ ఏ ఫ్యూ అనే వర్డ్ రాలేదు, బట్ రీసెంట్ గా వస్తున్న ఎగ్జామ్స్ లో ఓన్లీ అనే ఫ్యూ వర్డ్ కంపల్సరీగా ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ ఏ ఫ్యూ అని ఇచ్చినప్పుడు మనం సమ్ గా తీసుకోవాలి. ఇలాంటి న్యూ వర్డ్స్ వచ్చినప్పుడు సపరేట్ గా నోట్ పాయింట్ లాగా తీసుకోండి. అంటే సమ్ డార్క్ ఆర్ పవర్ అంటే డార్క్ కి పవర్ కి మధ్య సమ్ కనెక్షన్ ఇవ్వచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, ఆల్ పవర్స్ ఆర్ గాడ్. ఆల్ పవర్స్ ఆర్ గాడ్ అంటే పవర్ లోని ప్రతి పార్ట్ కూడా గాడ్ లో ఉంటుంది అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. సో స్టేట్మెంట్స్ మొత్తాన్ని క్లబ్ చేస్తూ డయాగ్రామ్ డ్రా చేశాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కన్క్లూజన్స్ ఎవ్రీ వన్ ఈజ్ పాజిటివ్. డైరెక్ట్ గా 3 కన్క్లూజన్స్ 3 సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్ లో. ఆల్ గాడ్ ఈజ్ లైట్. ఆల్ గాడ్స్ ఆర్ లైట్స్? నో, లైట్ కి గాడ్ కి అసలు మన దగ్గర రిలేషనే ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్, సమ్ పవర్ ఈజ్ డార్క్. సో సమ్ పవర్స్ ఆర్ డార్క్. ఆల్రెడీ ఇన్ స్టేట్మెంట్స్ ఓన్లీ a few darks are power. That means some powers are dark. Yes, it is correct. నెక్స్ట్, సమ్ డార్క్ ఈజ్ గాడ్ అంటే డార్క్ కి గాడ్ కి మధ్య సమ్ కనెక్షన్ ఉందా అని అడుగుతున్నారమ్మా. ఎస్, డార్క్ కి గాడ్ కి మధ్య సమ్ ఏస్ ఆర్ బీస్ లాగే కనెక్షన్ ఫామ్ అయింది కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఓన్లీ 2 and 3 follows. ఆప్షన్ నెంబర్ 1 is the right answer. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఓన్లీ ఏ ఫ్యూ పిఆర్క్యూ. సో ఓన్లీ ఏ ఫ్యూ అంటే మన ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కషన్ చేసినలాగా సమ్ అనే పాయింట్ తీసుకోవాలి. అంటే సమ్ పిఆర్క్యూ. క్వశ్చన్స్ ఎందుకు ఫాస్ట్ గా వస్తున్నాయంటే కన్క్లూజన్స్ అన్ని పాజిటివ్సే మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓన్లీ a few QRR అంటే సమ్ QRR. దిస్ ఈస్ కాల్డ్ బేసిక్ డయాగ్రామ్. ఈ బేసిక్ డయాగ్రామ్ లో కన్క్లూజన్స్ ఏమున్నాయి? ఆల్ P కెన్ బి Q, సమ్ QRP. ఓకే, కెన్ బి మీన్స్ పాసిబిలిటీ అని వచ్చింది. సో ఫస్ట్ వీడియోలోనే పాసిబిలిటీ యాక్చువల్గా డిస్కషన్ వద్దనుకున్నాను. ఓకే, బట్ కెన్ బి మీన్స్ పాసిబిలిటీ. అంటే ఆల్ పీస్ ఆర్ క్యూస్. ఆల్ పీస్ ఆర్ క్యూస్ పాసిబిలిటీ ఉందా అని అడిగారము. బట్ మనకి ఇక్కడ ఓన్లీ a few PR Q అని ఇచ్చాడు. ఓన్లీ a few PR, కొన్ని పీస్ మాత్రమే క్యూ అవుతాయి, ఆల్ పీస్ అవ్వవు. కాబట్టి ఈ పాసిబిలిటీ లేదు అనేది అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అయితే పాసిబిలిటీస్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో చెక్ చేసుకోవాలి, అది పాసిబిలిటీ ఉందా. పాసిబిలిటీ అంటే 99 టైమ్స్ రాంగ్ అయిపోయి 1 టైం కరెక్ట్ అయినా సరే అది పాసిబిలిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సమ్ QRP, సమ్ క్యూస్ ఆర్ పీస్ అవుతున్నాయి. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఓన్లీ 2 follows. నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ నీట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓన్లీ a few clubs are spades అని ఉన్నాము. అంటే సమ్ క్లబ్స్ ఆర్ స్పేడ్స్. ప్రాబబిలిటీలో మనం యూజ్ చేసే టర్మ్స్ లాగా ఉంది క్వశ్చన్. సమ్ క్లబ్స్ ఆర్ స్పేడ్స్. సో బేసిక్ డయాగ్రామ్, ఆల్ స్పేడ్స్ ఆర్ హార్ట్స్ అని ఇచ్చాడు. ఆల్ స్పేడ్స్ ఆర్ హార్ట్స్. దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ ఫర్ గివెన్ స్టేట్మెంట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన కన్క్లూజన్స్ రెండు కూడా పాజిటివ్స్ ఉన్నాయి. సమ్ హార్ట్స్ ఆర్ స్పేడ్స్. ఎస్, కరెక్ట్. ఆల్ స్పేడ్స్ ఆర్ హార్ట్స్ అయినప్పుడు సమ్ స్పేడ్స్ ఆర్ హార్ట్స్ అవుతాయి, సమ్ స్పేడ్స్ ఆర్ హార్ట్స్ అయినప్పుడు సమ్ హార్ట్స్ ఆర్ స్పేడ్స్ అవుతాయి. నెక్స్ట్, సమ్ క్లబ్స్ ఆర్ స్పేడ్స్. ఎస్, కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్ మీన్స్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆల్ గ్రేప్స్ ఆర్ యాపిల్స్. ఆల్ గ్రేప్స్ ఆర్ యాపిల్స్. బేసిక్ డయాగ్రామ్. స్టేట్మెంట్స్ మొత్తాన్ని క్లబ్ చేసి డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రామ్ నే బేసిక్ డయాగ్రామ్ అని పిలుస్తాం. ఆల్ గ్రేప్స్ ఆర్ యాపిల్స్. నెక్స్ట్, ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్. ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్.
మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్. అంటే ప్రతి గ్రేప్ కూడా మ్యాంగోస్ లో ఉంది అని అడుగుతున్నాడు. ఎస్, గ్రేప్స్ సర్కిల్ మొత్తం కూడా మ్యాంగో సర్కిల్ లోపల ఉంది. బట్ ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్ సార్? నో. సో ఆల్ గ్రేప్స్ ఆర్ ఇన్ మ్యాంగోస్, ఓకే, బట్ ఆల్ మ్యాంగోస్ ఆర్ నాట్ ఇన్ గ్రేప్స్. సో సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సో ఫైనల్లీ ఓన్లీ వన్ ఫాలోస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. బేసిక్ లెవెల్ మనం నేర్చుకునేటప్పుడు ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఆల్ వెడ్డింగ్స్ ఆర్ రైటింగ్స్. సో బేసిక్ డయాగ్రామ్, ఆల్ వెడ్డింగ్స్ ఆర్ రైటింగ్స్. ఆల్ వెడ్డింగ్స్ ఆర్ రైటింగ్స్ ఇలా డ్రా చేశాను. అంటే వెడ్డింగ్ లోని ప్రతి పార్ట్ కూడా రైటింగ్స్ లో ఉండాలి. బట్ నెక్స్ట్ ఆల్ వెడ్డింగ్స్ ఆర్ వైరింగ్స్. ఎలా డ్రా చేయాలి అంటే వెడ్డింగ్ పార్ట్ మొత్తాన్ని కవర్ చేయాలి, కానీ వైరింగ్ మొత్తాన్ని తీసుకెళ్లి రైటింగ్ ప్లేస్ లో తీసుకోకూడదు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ వెడ్డింగ్స్ ఆర్ రైటింగ్స్ అవుతున్నాయి, ఆల్ వెడ్డింగ్స్ ఆర్ వైరింగ్స్ అవుతున్నాయి. దీన్ని మనం బేసిక్ డయాగ్రామ్ గా తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్ కానీ తీసుకున్నట్లయితే సమ్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్. ఎస్, సమ్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్, పార్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ కరెక్ట్. బట్ ఆల్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్, ఆల్ వైరింగ్స్ ఆర్ రైటింగ్స్ ఇలా తీసుకోవాలి. సమ్ స్టూడెంట్స్ ఒక దాని లోపల ఒక డ్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ అది రాంగ్. సో ఈ డయాగ్రామ్ కరెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఆల్ వెడ్డింగ్స్ ఆర్ రైటింగ్స్, ఆల్ వెడ్డింగ్స్ ఆర్ వైరింగ్స్. నెక్స్ట్ ఆల్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్, ఆల్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్. సో సమ్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్ ఓకే, కానీ ఆల్ రైటింగ్స్ ఆర్ వైరింగ్స్ అవ్వట్లేదు. సో ఫైనల్ యువర్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ క్యూస్ ఆర్ రోస్. సో బేసిక్ డయాగ్రామ్ సార్, సమ్ క్యూస్ ఆర్ రోస్ అంటే క్యూలో కొన్ని పార్ట్స్ రోస్ అవుతున్నాయని చెప్తున్నారు. సమ్ క్యూస్ ఆర్ రోస్. నెక్స్ట్ నో రో ఈ సర్క్యులర్. రో సర్క్యులర్ సపరేట్ అనే పాయింట్ డిస్కషన్ లోకి వస్తుంది. నో రో ఈజ్ సర్క్యులర్. ఇది బేసిక్ డయాగ్రామ్. మీరు అబ్జర్వ్ చేస్తే కన్క్లూజన్స్ బోత్ ఆర్ పాజిటివ్స్. ఆల్ సర్క్యులర్స్ ఆర్ క్యూస్. సర్క్యులర్ అన్ని కూడా క్యూస్ అవుతున్నాయా? నో, అవ్వట్లేదు. నెక్స్ట్ సమ్ సర్క్యులర్స్ ఆర్ క్యూస్. కొన్ని సర్క్యులర్స్ ఏమైనా క్యూస్ అవుతున్నాయా? అసలు సర్క్యులర్ కి క్యూ కి కనెక్షనే లేదమ్మా ఇక్కడ, కాబట్టి బోత్ ఆర్ రాంగ్. సో బోత్ ఆర్ రాంగ్ మీన్స్ నైదర్ వన్ నార్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ ఫ్యాట్స్ ఆర్ మ్యాట్స్. ఆల్ ఫ్యాట్స్ ఆర్ మ్యాట్స్. సో బేసిక్ డయాగ్రామ్, సమ్ మ్యాట్స్ ఆర్ ర్యాట్స్. ర్యాట్స్ కి మ్యాట్స్ కి మధ్య సమ్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. సూపర్ క్వశ్చన్. ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ర్యాట్స్ అన్ని కూడా క్యాట్స్ లోపల ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ ఫర్ గివెన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ సమ్ ఫ్యాట్స్ ఆర్ క్యాట్స్. ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఫ్యాట్ కి క్యాట్ కి రిలేషన్ ఉందా? లేదు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి అమ్మ. సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్. ఎస్, సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్ కి రిలేషన్ ఉంది. నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ ఫ్యాట్స్. ర్యాట్ కి ఫ్యాట్ కి రిలేషన్ లేదు, కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ డిజిట్స్ ఆర్ సింబల్స్. బేసిక్ డయాగ్రామ్ వచ్చేసరికి ఆల్ డిజిట్స్ ఆర్ సింబల్స్. డిజిట్స్ అన్ని కూడా సింబల్స్ లోపల ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. సింబల్స్ అన్ని లెటర్స్ అవుతున్నాయని చెప్తున్నారు. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. నెక్స్ట్ సమ్ లెటర్స్ ఆర్ ఎలిమెంట్స్. సమ్ లెటర్స్ ఆర్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ స్టేట్మెంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కన్క్లూజన్ ఏముందాం అక్కడ? ఆల్ డిజిట్స్ ఆర్ లెటర్స్. ఎస్, ఎవ్రీ డిజిట్ ఇన్ లెటర్. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ సింబల్స్ ఆర్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ కి లెటర్స్ కి కనెక్షన్ ఇచ్చారు, కానీ ఎలిమెంట్స్ కి సింబల్స్ కి రిలేషన్ మనకి దగ్గర ఫామ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్. నో, ఆల్ డిజిట్స్ ఆర్ లెటర్స్. ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్ ఈస్ రాంగ్. So finally only one follows. Fourth option is the correct answer. Okay friends, last one, only a few dogs are cats. Only a few can be written as some. మీరు స్పెషల్ గా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఓన్లీ a few అని ఇచ్చినప్పుడు సమ్ గా తీసుకోవాలి. some dogs are cats. some dogs are cats. Next one, all cats are rats. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. బేసిక్ డయాగ్రామ్ అన్నిటిని క్లబ్ చేసి డయాగ్రామ్ డ్రా చేయాలి. సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్. ఫస్ట్ కన్క్లూజన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్స్ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ కాబట్టి నెగిటివ్ కూడా వచ్చింది.
బట్ ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ ఇస్తాను, మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ కన్క్లూజన్, థర్డ్ కన్క్లూజన్ పాజిటివ్స్, ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆర్ నెగిటివ్స్. సెకండ్ థర్డ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్, సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఎస్, సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్, కరెక్ట్. నెక్స్ట్, సమ్ క్యాట్స్ ఆర్ మ్యాట్స్. నో, రాంగ్. 2 కరెక్ట్, 3 రాంగ్. 2 కరెక్ట్, 3 రాంగ్. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు 2 ఆప్షన్ మనకి 1, 4లో ఉంది. అంటే ఇప్పుడు మనం 4 చెక్ చేసుకుంటే సరిపోతున్నాం. నో డాగ్ ఈజ్ మ్యాట్. సో నో డాగ్ ఈజ్ మ్యాట్ ఈజ్ కరెక్ట్. డాగ్ అండ్ మ్యాట్ సపరేట్ గా ఉన్నాయి అంటున్నారు. బట్ నో కరెక్ట్ అయినప్పుడు మనం డైరెక్ట్ గా ట్రూ తీసుకోకూడదని చెప్తున్నాను. అంటే కంపల్సరీగా ఆల్టర్నేట్ డయాగ్రామ్ సమ్ తీసుకొని ట్రై చేయాలి. మనం నో డాగ్ ఈజ్ మ్యాట్ కి సమ్ డాగ్స్ ఆర్ మ్యాట్స్ అని తీసుకొని ట్రై చేస్తాం. సమ్ డాగ్స్ ఆర్ మ్యాట్స్. ఇలా మనం డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. మనం మీకు నెక్స్ట్ వీడియోలో వితౌట్ ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఎలా ఆన్సర్ చేయాలో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ క్వశ్చన్ లో ఆల్టర్నేట్ డయాగ్రామ్ చూడండి. సమ్ డాగ్స్ ఆర్ మ్యాట్స్ కంప్లీట్ అయింది. తర్వాత సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఉంది మన దగ్గర రిలేషన్. రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పాను. తర్వాత ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. బట్ ర్యాట్స్ వచ్చేసరికి ఆల్ ఎలిమెంట్స్ ని టచ్ చేస్తుంది. ఇలా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే, మనం నో కరెక్ట్ అయింది కాబట్టి సమ్ డ్రా చేశాను. సమ్ డ్రా చేసిన తర్వాత సమ్ డయాగ్రామ్ కరెక్ట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేస్తారు సార్ అంటే, ఇచ్చిన స్టేట్మెంట్స్ చెక్ చేస్తాయి. స్టేట్మెంట్స్ లో ఓన్లీ ఫ్యూ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని ఉంది. ఎస్, కొన్ని డాగ్స్ మాత్రమే క్యాట్స్ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సాటిస్ఫై అవుతుంది. సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్, సాటిస్ఫై అవుతుంది. అంటే మనం డ్రా చేసిన డయాగ్రామ్ కరెక్ట్ అంటే సమ్ కరెక్ట్ అని. సమ్ కరెక్ట్ అంటే నో ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే, నో బేసిక్ లో కరెక్ట్ గానీ ఆల్టర్నేట్ లో రాంగ్ అయింది. ఎందుకంటే దీస్ 2 ఆర్ కాంప్లిమెంటరీ పేర్స్. కాంప్లిమెంటరీ పేర్స్ 1 కరెక్ట్ అయితే అదర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో నెగిటివ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆల్టర్నేట్ లో చెక్ చేసుకోవాలనే పాయింట్ గుర్తుండాలి. సో ఫైనల్ గా మన ఆప్షన్ ఏంటి సార్ అంటే, ఓన్లీ 1 ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ నెగిటివ్ ఒక క్వశ్చన్ మాత్రమే తీసుకొని వచ్చాను. బట్ నెక్స్ట్ వీడియోలో ఓన్లీ నెగిటివ్స్ గురించి మనం క్లారిటీగా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియోలో బేసిక్స్ క్వశ్చన్ ఎలా చేయాలి అనే పాయింట్ తెలుసుకోవాలి. అలాగే కాన్సెప్ట్స్ ఏంటి, డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, అలాగే పాజిటివ్ టైప్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి. ఆల్టర్నేట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు సార్ అంటే, ఒక పాజిటివ్ పర్సన్ ఒక ప్లేస్ లో ఎలా ఉంటాడో నెక్స్ట్ ప్లేస్ లో కూడా అలాగే ఉంటాడు. అంటే పాజిటివ్ కన్క్లూజన్ ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి బేసిక్ లో కరెక్ట్ అయితే ఆల్టర్నేట్ లో కూడా కరెక్ట్. కాబట్టి పాజిటివ్ కన్క్లూజన్స్ ని డైరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చు అనే పాయింట్ గుర్తుండాలి. ఓకే, సో వెన్ డయాగ్రామ్స్ వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు స్టేట్మెంట్స్ మొత్తాన్ని క్లబ్ చేసి డయాగ్రామ్ డ్రా చేసే పాయింట్ ఇంకొకటి నేర్చుకొని పాజిటివ్ కన్క్లూజన్స్ అన్నిటిని కూడా డైరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చు అనే పాయింట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం నెగిటివ్ కన్క్లూజన్స్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.